బోళ్ళని అప్పులు అయినాయి, ఇల్లు అమ్ముకొని అప్పులు మొత్తం తీర్చుకుంటానంటే ఒప్పుకోరు. మీరేనా తల్లిదండ్రులు? కొడుక్కి కొంచెమైనా ఆస్తి వెనకేలేకపోయా. చేతగాని తండ్రి నన్ను ఎందుకు కన్నావయ్యా? రే మాటలు జాగ్రత్తగా రాని. ఏంటే రానిచ్చేది? కొడుకు అప్పుల్లో మునిగిపోతుంటే ఇల్లు అమ్మావంటే అమ్మావు. పెళ్ళం పిల్లల్ని పోషించలేక కోట్లో అప్పులు చేసావా? నీ అప్పులు తీర్చడానికి ఈ ఇల్లు అమ్మమంటావా? కష్టం విలువ తెలిసిన వాడికి ఈ ఇంటి విలువ తెలుస్తుంది. ముందు నీ జల్సాలను ఆపేస్తే సంసారం సాఫీగా ఉంటుంది. ఆపుతావా? మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఈ ఇంట్లో ఉండటానికి మీకు వీల్లేదు. కేసులు పెట్టుకుంటారో కోర్టుకి వెళ్తారో మీ ఇష్టం. మొగుడిని నా మీద చేసుకుంటావా? నరకలేదు, సంతోషించు. నీ బతుక్కి సిగ్గులేదా? కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రుల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తావా? అందుకని మొగుడు మీద చేయలేపుతావా? నీ బతుకేందో నీకు అర్థం అవుతుందా? ఏహే, నీలాంటి పశువుతో కలిసి జీవించాలని ఆశ కూడా నాకు లేదు. తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోలేని నువ్వు నన్ను నా పిల్లలు చూసుకుంటావని నమ్మేంత పిచ్చిదాన్ని కాదు నేను. ఈ ఇల్లు నా అత్త మామూలు. నువ్వు బయటికెళ్ళి పని చేసుకోలేనంత చవటవని జాలిపడి ఇక్కడుంచారు. నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. మహామేఘ కాళీ సురత్తాపి శుభ్ర కదాచిత్ విచిత్రాకృతిర్యోగమాయ న బాలా న వృద్ధ న కామాతురాపి స్వరూపం త్వదీయం న విందంతి దేవాః.